మీకు తెలిసినవి కాబట్టి సింపుల్గా చేసేస్తాను. సిద్ధాంతపరమైన ఆజ్ఞల్లో 4వది నిర్గమాకాండం 20:8 విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. నిర్గమాకాండం 20:8 విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. పాఠం పేరేంటంటే విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. ఇజ్రాయేలీలు, యేసుక్రీస్తు కూడా ఆచరించాడు. క్రైస్తవులు విశ్రాంతి దినాన్ని ఆచరించాలా? యేసుక్రీస్తు అడుగుజాడల్లో మనం నడవాలి కదా, ఆచరించాలా వద్దనేది ఈరోజు తెలుసుకుందాం మనం. ఓకేనండి. పాఠం పేరు విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించాలన్న ఆజ్ఞను క్రైస్తవులు పాటించాలా. మరి ధర్మశాస్త్రం నెరవేర్చాలనుకున్నాం కదా, ఈ ఆజ్ఞను ఎలా నెరవేర్చాలో తెలుసుకుందాం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలను. పాత నిబంధన మనకు కాదు కదా అంటున్నవారు, అది ఇజ్రాయేలీలకు మాత్రమే అంటున్నవారు దీని ఈ పాఠం ద్వారా వాళ్ళకి సమాధానం అనేది వస్తుంది. కొత్త నిబంధనలో పాత నిబంధనలో దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞల్ని కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు మాటలో ప్రస్తావన అనేది ఉంది. రోమీలకు రాసిన పత్రిక చూడండి 13:8 రోమీలకు రాసిన పత్రిక 13:8 కొత్త నిబంధన ఎక్కడి నుంచి ప్రారంభమైంది తెలుసు కదా మీకు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండగ దినం దగ్గర నుంచి కొత్త నిబంధన అనేది స్టార్ట్ అయింది మనకి. అందుకే మీకు రోమీల పత్రికలో చూసి 10:8 ఒకడినొకడు ప్రేమించట విషయంలో తప్ప మరి ఏమీ వచ్చి ఉండకూడదు. పొరుగువాడిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రమును నెరవేర్చేవాడు. చదవండి. ఎలా అనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు. ఎక్కడి మళ్ళీ అక్కడికి వెళ్ళాడండి. ఈయన కూడా యేసుక్రీస్తు కూడా అక్కడికే వెళ్ళాడు. పౌలు గారు కూడా కొత్త నిబంధనలో ఎక్కడికి వెళ్తున్నాడు? మళ్ళీ ఆ 10 ఆజ్ఞల్లో ముడిపెట్టుకుంటున్నారు ఇద్దరు కూడా. అంటే ఏంటని అర్థం? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి. పొరుగువాన్ని ప్రేమించేవాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్టు. పొరుగువాన్ని ప్రేమించడం అంటే అర్థం 10 ఆజ్ఞల్ని పాటించడం. సిద్ధాంతపరమైన ఆజ్ఞలు దేవుని పట్ల నెరవేర్చాలి, నైతికపరమైన ఆజ్ఞలు ఇతరుల పట్ల నెరవేర్చాలి. కొత్త నిబంధన అనగా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం నుంచి ప్రారంభమైంది. సువార్తల్లో ఉన్నట్లుగా దెయ్యాలని వెళ్ళగొట్టడం, చనిపోయిన వాడిని లేపటం పత్రికల్లో తక్కువగా ఉంటాయి. పత్రికల్లో చాలా తక్కువగా ఉంటాయి. 10 ఆజ్ఞలు ఇజ్రాయేలీలకే కానీ మనకు కాదని మాత్రం ఎప్పుడు అనొద్దండి. లోకాన్ని వాక్యం ద్వారా సంఘంలోనికి రాబట్టాలి. మనం లోకాన్ని మన చేతిలో ఉన్న వాక్యం ద్వారా సంఘంలోనికి రాబట్టాలి. సంఘంలోకి వచ్చిన వాళ్ళని పరలోకంలో కూర్చోబెట్టాలండి. చెప్పింది మీకు అర్థమైందా? దేవుడు మనకిచ్చిన వాక్యంతో లోకంలో ఉన్న మనిషిని తీసుకొచ్చి సంఘంలో కూర్చోబెట్టాలి. సంఘంలోకి వచ్చి కూర్చున్న మనిషిని ఏ బాధలన్నా పడి వాళ్ళని పరలోకంలో కూర్చోబెట్టాలి. దానికోసం ఈ టైటిల్లో మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఇందువల్లే నీ పొరుగువానిని ప్రేమించుట ఎట్లు. ఇది జరగాలి అంటే సంఘం ఎలా ఉండాలంటే క్రమంగా ఉండాలంటండి. లోకాన్ని వాక్యం ద్వారా సంఘంలోనికి రాబట్టిన మనం ఆ సంఘాన్ని పరలోకంలో ప్రవేశపెట్టాలి అంటే సంఘం ఎలా ఉండాలంటే క్రమముగా లోకాన్ని వాక్యం ద్వారా సంఘంలోనికి రాబట్టిన మనం ఆ సంఘాన్ని పరలోకానికి ప్రవేశపెట్టాలి. ఇది జరగాలి అంటే సంఘము క్రమముగా తప్పకుండా సంఘము క్రమముగా కూడుకోవాలి. వాక్యం ద్వారా లోకాన్ని సంఘంలో తీసుకొచ్చిన మనం సంఘంలో కూర్చున్న వాళ్ళు పరలోకంలో ప్రవేశపెట్టాలి అంటే సంఘము క్రమముగా కూడాలి. ఇది ఏ ఆజ్ఞ? ఇది సిద్ధాంతపరమైన ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ. ఏమాజ్ఞది? విశ్రాంతి దినమును ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. ఇప్పుడు చదవండి. పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొని అక్కడ చదవండి. వచనంలో చదవండి. నిర్గమాకాండంలో చదవండి. అదే 20:8 సిద్ధాంతపరమైన ఆజ్ఞలు ఎమ్మితో అయిపోతాయి మీకు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొని. మిగిలిన 3 ఆజ్ఞలు అక్కడ పరిశుద్ధత అనే మాట వాళ్ళ. కానీ 4వ దాంట్లోకి వచ్చేటప్పటికి ఈ విశ్రాంతి దినాన్ని మీరు పరిశుద్ధంగా ఆచరించండి.
జ్ఞాపకం ఉంచుకోండి. 6 దినములు నీవు కష్టపడి ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. నీ పనంతయు చేసుకుని 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను. కొత్తగా ఒక బోధ వచ్చిందండి. బుధవారమో గురువారమో శుక్రవారమో మంగళవారమో సోమవారమో ప్రార్థన పెట్టుకోండి, ఆదివారం పనులకి వెళ్ళిపోండి. లేదా మన ఊర్లో లేదనుకుంటున్నారండి. ఆదివారం చక్కగా పనులకి వెళ్ళిపోతారండి. ఆ మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం సాయంకాలం కూడుకుంటారంటే క్రమమా అక్రమమా? ఇది విశ్రాంతి దినమును పరిశుద్ధముగా క్రమముగా ఆచరించమన్నాడు. మనకి అపోస్తలులు ఏ రోజు కూడుకున్నారో మనం కూడా ఆ రోజే కూడుకోవాలనేది క్రమం. ఏదది? ఆదివారం. కానీ జనాలు ఏం చేశారంటే దాన్ని తీసి అవతల పర్వాలేదు, విశ్రాంతి దినంతో మనకు సంబంధం లేదు, పాత ధర్మశాస్త్రం మనకు సంబంధం లేదు, అది ఇజ్రాయేలీలకు మాత్రమే. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఈయన? విశ్రాంతి దినాన్ని మాత్రం మీరు చాలా పరిశుద్ధంగా ఆచరించాలి. ఎందుకు ఆచరించాలంటున్నాడు? నీ దేవుడైన యెహోవాను నేను 7 దినములు అది కింద చదవండి. విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఎండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ఇజ్రాయేలీలతో కదండి మాట్లాడేది, క్రైస్తవులతో కాదు కదా అనుకోవచ్చు. విశ్రాంతి దినాన్ని యేసుక్రీస్తు పాటించలేదు. విశ్రాంతి దినమున ఆయన చదవడానికి దేవాలయంలోనికి వెళ్ళి అన్ని చూపించట్లేదు, మీకు తెలుసు కాబట్టి. ప్రసాద్ పొద్దున డౌట్ చెప్పాడు, మరి 10 ఆజ్ఞలు మనం పాటించాలంటున్నారు, యేసుక్రీస్తు విశ్రాంతి దినాన్ని మీరాడు కదా అన్నాడు. మరి మీరటం తప్ప రైట? అక్కడ మనం మెయిన్ గా చూడవలసింది ఏంటంటే నిన్ను వలే నీ పొరుగు వానిని. చావు బతుకుల్లో ఒక మనిషి ఉన్నాడు, బతికించాలా వద్దా? అసలు నీకు ఈ 10 ఆజ్ఞలు ఇచ్చింది ఎందుకు? ఆ మనిషి కోసమే నీకు ఇచ్చింది, పొరుగువాన్ని ప్రేమించడం కోసమే నీకు ఇచ్చింది. పొరుగువాన్ని ప్రేమించడం కోసం దాన్ని మేరడం అంటే అర్థం ఏంటి? మీరు ఏం చేశాడు? పాపం ఏమైనా చేశాడండి? మీరు సహోదరుల ప్రేమని అలా మీరు అర్థం చేసుకోవాలి, కానీ అపార్థం చేసుకోవద్దని ఫస్ట్ పాటలో చెప్పాం మీకు. ఓకేనా? విశ్రాంతి దినాన్ని ఇప్పుడు మనం పరిశుద్ధంగా పాటించాలి, అవసరం లేదు. గట్టిగా మాట్లాడితే విశ్రాంతి దినం శనివారం కదండి, మీరు ఆదివారంగా కూడుకునేది అంటారు. ప్రారంభ సంఘం ఏ రోజు కూడుకుంటే మనం ఆ రోజు కూడుకుందాం. ప్రారంభ సంఘం ఏ రోజు రొట్టె విరిస్తే ఇప్పటి వరకు కూడా బడా బోధకుల్లో మొదటి ఆదివారం బల్లారాధన, 2వ ఆదివారం, 3వ ఆదివారం, 4వ ఆదివారం. మరి రొట్టె ద్రాక్షారసం ఎప్పుడు తీసుకోవాలి? బైబిల్లో ప్రతి ఆదివారం అని రాయబడింది. కానీ దీన్ని కూడా వీళ్ళు ఏం చేశారంటే హైలైట్ చేశారు. మొదటి ఆదివారం ఏంటంటే ఉద్యోగస్తులు, వాళ్ళకి సంబంధించిన సంఘస్తులు ఎక్కడెక్కడ అందరూ ఆ రోజు వస్తారు చక్కగా దశంభాగాలు. ఫస్ట్ ఆదివారం అయితే బాగుంటుంది కదా, జీతాలు ఎన్ని వస్తాయి కదా, చక్కగా దశంభాగాలు అన్ని తీసుకుంటారు, చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, ఈయన పని ఏం చేసుకుంటారు. ఇదేనండి, పెన్షన్లు కూడా వస్తాయి అంట. విశ్రాంతి దినం 10 ఆజ్ఞల్లో ప్రతి ఆజ్ఞ మనకే, గుర్తుంచుకోండి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. సిద్ధాంతపరమైన ఆజ్ఞ విషయంలో దేవుడు చాలా సీరియస్గా ఉంటాడు, చాలా సీరియస్గా ఉంటాడు. కానీ శిక్ష వెంటనే ప్రస్తుతానికి రాదు, యేసుక్రీస్తు అడ్డం పడ్డాడు కాబట్టి. సమాజముగా కూడుట మానక అనేది ఒక ఆజ్ఞ. తర్వాత చదవండి. 6 దినములు దీనికి ఎందుకు సాదృశ్యంగా చెప్తున్నాడు? 6 దినములు నేను యెహోవా ఆకాశమును సృష్టించేశాడు. ఈ జ్ఞాపకం చేసుకోమని 6 దినాలు సృష్టించేసి నేను 7వ దినం విశ్రమించాను. మీరు కూడా 6 దినాలు నా సన్నిధిలో ఉండి 7వ దినం పనిచేసుకోమనిలా. 6 దినాలు అవకాశం ఇచ్చాడండి దేవుడు. చక్క 7వ దినాన్ని వచ్చి నన్ను జ్ఞాపకం చేసుకోండి. నా సంఘంలో మీరు వచ్చి నా గురించి మీరు నేర్చుకుంటే లోకంలో ఉన్న మీరు సంఘ ప్రవేశం జరిగింది, సంఘ ప్రవేశంలోంచి మీరు పరలోక ప్రవేశం జరగాలి అంటే క్రమముగా కూడుట మానవద్దు. ఇది ఆజ్ఞ, ఆచరణ. ఆజ్ఞ అండి. విశ్రాంతి దినం మనం పాటించాలి. విశ్రాంతి దినం అంటే వాళ్ళ శనివారం వాళ్ళు పాటించారు, మనం ఏం పాటించాలంటే ఆదివారం. కానీ చాలా మంది బాగా వాక్యం తెలిసిన భక్తులకి ఆదివారం అవసరం లేదంటండి. ఆదివారం మనం చెప్తే ఎవడంటాడు? మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం పెడితే ఊరు మొత్తం వింటదా? అసలు క్రమం మొత్తం నాశనం అయిపోయింది తెలుసా మీకు? ఆదివార క్రమం ఇది ఆజ్ఞ అండి. యేసుక్రీస్తు ప్రభువు విశ్రాంతి దినాన్ని ఎలా పాటించాడు? పర్ఫెక్ట్గా పాటించాడు.
విశ్రాంతి దినాన ఆయన దేవాలయంలోకి వెళ్ళి వాడుక చొప్పున గ్రంథాన్ని తీసి చదవటం కూడా జరిగింది. మీరాడు అంటే ఎందుకు మీరాడు అంటే అక్కడ ఆజ్ఞల్ని మించి ఇంకేముంది, పొరుగువానిని ప్రేమించడం అనేది ఉంది. మరి బైబిల్లో కొన్ని వచనాలు రిపీటెడ్గా వస్తాయి తెలుసా మీకు? పొద్దున్న మీరు చదువుకున్నది 4-5 చోట్ల వచ్చింది. పొరుగువాన్ని ప్రేమించి, పొరుగువాన్ని ప్రేమించి, పొరుగువాన్ని ప్రేమించి. మత్తయి సువార్తలో వచ్చింది, మార్కు సువార్తలో వచ్చింది, లోకా సువార్తలో వచ్చింది, గలతీ పత్రికలో వచ్చింది, ఎఫ్సీ పత్రికలో వచ్చింది, ఫిలిప్పీ పత్రికలో వచ్చింది. ఒక వచనం అక్కడ వస్తుంది. కానీ ఒక గ్రంథాన్ని దేవుడు తిప్పి మళ్ళీ రాయించాడంట. ద్వితీయోపదేశం ఎంత గ్రేట్ అండి! ఆ గ్రంథానికి అంత ప్రాముఖ్యత ఉంది. దేనికి? ద్వితీయోపదేశం. ఇప్పుడు మీరు ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవికాండం చదవకపోయినా పర్లేదు, కానీ ద్వితీయోపదేశ కాండం చదివారనుకోండి 5 కాండాలు 4 కాండాలు చదివేసినట్టే అంట. అలా అనుకోవచ్చు, కానీ అలా చదవకండి. ఎందుకంటే ఆది కాండంలో మూలం పోద్దండి. ఆది కాండంలో మూలం పోద్ది. నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవికాండం ఈ 3 చదవకపోయినా పర్లేదు, కానీ ద్వితీయోపదేశ కాండం చదవండి. అంటే ఈ 3 కాండాలు కలిపి ద్వితీయోపదేశ కాండంలో పెట్టడం అనేది జరిగింది. అందుకని దాన్ని ఏమన్నారంటే ద్వితీయోపదేశ కాండం. ద్వితీయోపదేశ అంటే అర్థం రెండవసారి ఉపదేశం. ద్వితీయోపదేశ కాండం 5:12 చూడండి. 5:12 ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు. నీ దేవుడైన యెహోవా నీకు అంటే 10 మందా ఒక్కళ్ళ అండి? మీకు అనాలి కదండి. ఎత్తి మళ్ళీ రాసేటప్పుడు కూడా నీ అనే అన్నాడు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో కూడా నీ అన్నాడు, ఇక్కడ కూడా నీ అన్నాడు. నీ అంటే ఏంటి? ఒకళ్ళ ఎక్కువ మంది అంటే మన భాషలో చెప్పండి, ఒక్కళ్ళే. కానీ ఏమంటున్నాడు? నీ దేవుడైనా అన్నాడు. నీ అంటే అర్థం ఏంటంటే ఇజ్రాయేల్ జనాంగాన్ని మొత్తాన్ని కూడా ఇజ్రాయేలు అనే ఎవరైనా యాకోబులో చూస్తున్నాడు దేవుడు. అందుకే అలా చెప్పాడు తప్పితే ఒకళ్ళ గురించి కాదు, అది అందరికి సంబంధించి అనమాట. ఇప్పుడు చదవండి. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. 6 దినములు నీవు కష్టపడి. ఎందుకంటే చెప్పాడు 15వ వచనంలో చూడండి. ఇంకా చదివేసింది 15. ఐగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలం చేతను చాలిమి చేతను నిన్ను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుంచి రప్పించినని జ్ఞాపకం ఉంచుకొనుము. అందుచేత విశ్రాంతి దినమును ఆచరించవల్ల నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించను. నిర్గమకాండంలో లేదు ఈ విషయం. విశ్రాంతి దినాన్ని ఎందుకు పాటించాలి అనేది దాంట్లో లేదు. దేంట్లో లేదు? నిర్గమకాండం ద్వితీయోపదేశ కాండంలో ఏమనుందంటే ఐగుప్తు దేశమందు దాసుడివై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలం చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడి నుంచి రప్పించినని జ్ఞాపకం ఉంచుకొనుము. అందుచేతనే విశ్రాంతి దినమును ఆచరించవల్ల నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించుచున్నాడు. సండే రోజు మనం ఎందుకు కూడుకోవాలంటారు? దేవుడు నన్ను ఎక్కడో నన్ను సంఘంలోనికి తీసుకొచ్చాడని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అలా జ్ఞాపకం చేసుకుంటే పాపం జోలికి పోకుండా ఉంటాం, పరలోక ప్రవేశం అనేది జరిగింది. సంఘానికి రావడం వల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరండి. వాక్యం చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పకపోతే తప్ప నష్టపోయేవాళ్ళు ఉండరండి. ఇప్పుడు విశ్రాంతి దినం ఎప్పుడు? ఇది క్రైస్తవులు చాలా మంది తెలియదంటే విశ్రాంతి దినము అనేది శనివారము. గుర్తుంచుకోండి, తెలుసు మీకు? విశ్రాంతి దినము అనేది శనివారము. పాత ధర్మశాస్త్రంలో అంటే విశ్రాంతి దినము అంటే శనివారము. క్రైస్తవులు దాన్ని ఆదివారం అందరూ కూడుకుంటున్నారు. ఎందుకంటే మన ప్రస్తుతానికి ఆదివారం సెలవు కాబట్టి దీన్ని ఆరాధన దినంగా అందరూ ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకుంటున్నారు. కాబట్టి మనం ఆదివారం విశ్రాంతి దినం కాదు, గుర్తుంచుకోండి. విశ్రాంతి దినము అంటే శనివారం. విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించమంటే ఇక రేపు నుంచి మనం అందరం శనివారం కొడదామని కాదు అక్కడ అర్థం. భావాన్ని తీసుకోవాలి. ఎక్కడ తీసుకున్నాం అంటే అపోస్తల బోధలోకి వెళ్ళాలి. అపోస్తల బోధలోకి వెళ్ళి వాళ్ళు ఎప్పుడు కూడుకుంటే అప్పుడు. ఇజ్రాయేల్ అందరూ శనివారం కూడుకున్నారు, క్రైస్తవులందరూ కాదు. ఆదివారం అనేది క్రమము. ఆదివారం అనేది క్రమం. ఆ రోజు ఎవ్వరు కూడా మానవద్దు. ఇది దేవుడు చాలా సీరియస్ గా తీసుకునే విషయం అండి. మనల్ని ఎవరన్నా కలుసుకోవాలని అనుకుంటే ఆయన చర్చి దగ్గర ఆదివారంలో ఖచ్చితంగా దొరుకుతాడని చెప్పాలంట. ఆయన మీకు కావాలంటే ఆదివారం రోజు చర్చి దగ్గర ఖచ్చితంగా దొరుకుతాడు. మీరు వెళ్ళండి. ఇప్పుడు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా దొరికినా దొరకపోయినా
ఆదివారం మాత్రం చర్చిలో దొరుకుతాడని మన గురించి చెప్పాలంట. అది అలాగ మనం ఉంటే దేవుడు మనల్ని మెచ్చుతాడంటండి. నిన్ను కలవాలంటే ఎక్కడికి రావాలి? ఇంటికి రావక్కర్లేదు. ఇక ఆదివారం చర్చికి వస్తే సరిపోద్ది. పాపం అంటే మనిషిని ఒక్కసారి ఇదే లాస్ట్ అంటదంట. అలా చచ్చిపోయే రోజు వరకు కూడా అంటూనే ఉంటుందంట. కానీ ఆ ముళ్ళు మనకు తగలకుండా మనం బతకాలి. ఆ దాసత్వం నుంచి దేవుడు ఏం చేశాడంటే మనల్ని విడిపించి మనకి విశ్రాంతి ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి విశ్రాంతి దినం యేసుక్రీస్తు పాటించాడంటే లోకాసువార్త 4:16 లోకాసువార్త 4:16 వాడుక చొప్పున ఆయన ఖచ్చితంగా పాటించాడు. దేవుడు మనకి నేర్పించాడు విశ్రాంతి దినం. మన బ్రతుకు బాగుండాలి అంటే, మనం బ్రతుకుచున్న జీవితం చక్కగా ఉండాలంటే, మన వాక్యం బాగా నేర్చుకుంటే, మన ఆత్మీయ జీవితం ఎదుగుదల జరగాలి అంటే విశ్రాంతి దినాన్ని పాటించాలి. అపోస్తుల కార్యాలు 20:7 ఆదివారమున రొట్టె విరుచుటకు వారు కూడినప్పుడు. ఆదివారమున మనం కూడాలనేది బైబిల్ ఇచ్చిన మనకి ఆజ్ఞ. ప్రభు బలలో పాలు పందులు పొందడం వల్ల మనకు ఉపయోగం ఏంటండి? క్రీస్తు త్యాగాన్ని మనం స్మరించుకోవడానికి ఉపయోగపడుతుంది. పేకాట ఆడేవాడు యేసుక్రీస్తులోకి వచ్చి మారిపోయాడంటండి. 1 సంవత్సరం తర్వాత పేకాట ఆడే ఫ్రెండ్స్ అందరూ పిలిచి మరి ఏంటి ఒక ఆట వేద్దామా అన్నారంట. ఆయన అన్నాడంట, నాలో ఉన్న క్రీస్తుకి పేకాట రాదన్నాడంట. నాలో ఉన్న క్రీస్తుకి పేకాట రాదన్నాడంట. అలా సంఘానికి విశ్రాంతి దినం మానకుండా మన సంఘానికి వస్తే మనలో క్రీస్తు స్వరూపం అనేది వస్తుంది. ఆమోస్ గ్రంథం 8:5 చాలా మంది అనుకుంటున్నారంటే విశ్రాంతి దినం ఎప్పుడు గతించి పోద్దా అని ఎదురు చూస్తున్నారంట. తెల్లారి నుంచి పనికి వెళ్ళిపోవడానికి. ఇప్పుడు విశ్రాంతి దినం అయిపోయింది అనుకోండి, 4 పనులు చూసుకోవచ్చు కదా. ఆ రోజు ఏ పని చేయకూడదు, అది ఒక భారంగా చూస్తున్నారు తప్పితే అది ఒక పర్వదినంగా చూడలేదు. విశ్రాంతి దినం తప్పు చేయకుండా ఉండడానికి మనకు ఒక మార్గం అంటండి. వారం రోజులు ఏదైనా పొరపాటు జరిగితే ఆ రోజు సరి చేసేసుకుని మళ్ళీ ఆ క్రమంలో నుంచి అక్రమంలోకి వెళ్లకుండా మనల్ని కాపాడేది విశ్రాంతి దినం. సంక్షిప్తంగా చెప్పాను. పార్ట్ 10 ఉందండి. వద్దు, ఇప్పుడు పిల్లలందరికీ ఆకలిస్తుంది. పార్ట్ 10 ఏంటంటే నైతికపరమైన ఆజ్ఞలు మొత్తం ఒక భాగంలో అయిపోతాం. 1/2 గంటలు అయిపోతే నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. అర్థమైందండి? అర్థం అవ్వలేదా? 10 ఆజ్ఞలు పాటించాలో వద్దా? ఖచ్చితంగా పాటించాలి. ఖచ్చితంగా పాటిస్తే ఒక ఆజ్ఞ పాటించండి. ఒక ఆజ్ఞ కాదు, 2 ఆజ్ఞలు. దేవుణ్ణి ప్రేమించడం పాటించినట్టు, సహోదరులను ప్రేమించడం పాటించినట్టు. ఈ రెండింటిని కలిపితే పొరుగువాన్ని ప్రేమించిన వాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు. ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలు నెరవేర్స్తే యేసుక్రీస్తు ఎక్కడుంటే నా దాసుడు, నేను ఎక్కడుంటే నా దాసుడు అక్కడే ఉంటాడు. కాబట్టి మనం పరలోకం వెళ్ళాలి అంటే 10 ఆజ్ఞలను చాలా సీరియస్గా నేర్చుకోండి. ఇప్పటివరకు మనం పట్టించుకోలేదు కదండి, ఇక నుంచి పట్టించుకోవాలి. 2 భాగాలు ఏంటి? నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించుట ఎట్లు, క్రీస్తు వలె పొరుగువాని ప్రేమించుట ఎట్లు అనేది మనం నెక్స్ట్ 6 నెలల్లో చూసుకుందాం. ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియా పరలోకమందున్న మా తండ్రి, నీ పిల్లలు ఈరోజు చాలా సమయం కన్నా ముందే వచ్చారు తండ్రి. నేనే కొంచెం లేట్ చేశాను, నన్ను క్షమించాలి. 9 గంటలు అయింది తండ్రి. నీ పిల్లలందరికీ నేను ఏమైతే చెప్పాలనుకున్నానో 99% చెప్పేశాను తండ్రి. ఒక భాగాన్ని వచ్చే ఆదివారం చెప్తాను తండ్రి. నీ పిల్లలకు నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రం ఇప్పటి వరకు కూడా సాతాను మా కళ్ళకి గంతలు కట్టేసి తెలుసుకోకుండా మాయ చేసేసింది తండ్రి. ఈరోజు ఆ గంతలన్నీ విప్పి వాళ్ళకి ఆ మాయలోంచి బయటికి రప్పించి ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు ఏ విధంగా పాటించాడు, మేము ఏ విధంగా పాటించాలనేది వాక్యానుసారమైన ప్రేమతో నీ పిల్లలు తెలియజేసిన తండ్రి. నీ పిల్లలందరూ విన్నారు. దాని ప్రకారం వారి యొక్క జీవితాలను మార్చుకుని నువ్వు ఉన్న పరలోక రాజ్యాన్ని చేరే భాగ్యం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటాం పరమ తండ్రి. ఆమేన్. సర్వేశ్వరరావు గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ముగించేస్తున్న తర్వాత 2 నిమిషాలు. ఇంకా మనకి నైతిక పరమైన ఆజ్ఞలు ఉన్నాయి చూసారా, అది పెండింగ్ ఉంది, మీకు వచ్చేవారని చెప్తాను. 24 భాగాలు వింటేనే పూర్తిగా అర్థమవుతుంది, అపార్థం చేసుకోవద్దు. ఇప్పటి వరకు పొద్దున్న ఇప్పుడు కూడానండి చాలా కష్టంతో, చాలా జ్ఞానయుక్తంతో, ఎంతో ఓపికతో కోటేశ్వరరావు గారు చెప్పిన మాటలు చాలా మన ఆత్మీయ జీవితానికి చాలా బాగున్నాయండి. అసలు నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించు అంటే అసలు ఎలా ప్రేమించాలి, ఏమిటి? బైబిల్ సారం అంతా కూడా ప్రేమ అని. అసలు ధర్మశాస్త్రం అంటే బలులు, అర్చనలు, దశమ భాగాలు ఇవ్వటం కాదని,
మరి నిర్గమాకాండం 20వ అధ్యాయంలో 12 నుంచి 17 వరకు ఉన్న ఆజ్ఞలు 10 ఆజ్ఞలు కూడా ఈ 10 ఆజ్ఞల్లో దేవునికి సంబంధించినవి 4, మిగతా 6 మన ఇతరులకి మనం చేయవలసిన ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలు పాటిస్తే ఇతరులను మనం ప్రేమించినట్లేని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటం, ఈ 6 ఆజ్ఞలు కలిపితే ఎదుటి వారిని ప్రేమించడం అనేది మనం నేర్చుకున్నామండి. తర్వాత పొరుగు వారిని ప్రేమించి పరమతండ్రి తనయుడు యేసుక్రీస్తు వారిని కూడా నేర్చుకున్నామండి. ఎలా ప్రేమించాడు యేసుక్రీస్తు వారు పొరుగు వారిని? ప్రాణాన్ని సైతం ఇచ్చేసి మనందరినీ కూడా పరలోక రాజ్యానికి ప్రవేశించే గొప్ప భాగ్యాన్ని ఆయన ప్రాణం ఇచ్చి తన పొరుగు వారిని ప్రేమించినట్లుగా మనం నేర్చుకున్నామండి. యేసుక్రీస్తు ఎలా ప్రేమించాడు? మనల్ని ప్రేమించి పరిమళ సువాసనగా మనము ఉండుటకు తన్ను తానే బలియాగంగా సమర్పించుకున్నాడు. యేసుక్రీస్తు వారు పొరుగు వారిని ఎలా ప్రేమించాలో ప్రాణం పెట్టి నిన్ను వలె నీ పొరుగు వారిని ఎలా ప్రేమించాలో అనేది మనకి నేర్పించాడండి. బైబిల్ అనే ప్రేమ అనే భావంతో వ్రాయబడింది. బైబిల్ ఎలా వ్రాయబడిందంటే ప్రేమ అనే భావంతో వ్రాయబడిందని కూడా మనం నేర్చుకున్నాం. 4వది, ఆజ్ఞలన్నీ ఈ కాలంలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఎన్ని? ఈ కాలంలో దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలు ఎన్ని? ఒకే ఒకటి. అందులో కూడా 10 ఆజ్ఞలు కూడా ఇమిడి ఉన్నాయని మనం కూడా నేర్చుకున్నాం. సిద్ధాంతపరమైన ఆజ్ఞలు 6, నైతిక పరమైన ఆజ్ఞలు మనకు దేవుడికి సంబంధించినవి. ధర్మశాస్త్రము మించిన 10 ఆజ్ఞలు క్రీస్తు పాటించాడా? ఇది కూడా ఒక భాగంగా మనం నేర్చుకున్నామండి. ఖచ్చితంగా పాటించాడు. పరలోకానికి పెట్టుబడి మానవ దేహం అంటండి. మానవ దేహం వ్యర్థమని మనం చాలాసార్లు విన్నామండి. కానీ ఈ దేహంతో ఉన్నప్పుడే, ఈ దేహాన్ని మనం దేవుని కొరకు ఉపయోగించినప్పుడే ఇది మనకి పెట్టుబడి కింద, మన ఆత్మను పరలోకానికి నడిపించే పెట్టుబడి కింద మనం ఇప్పుడు తెలుసుకున్నామండి. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. 8వ మాట ఏం చెప్పాడంటే విగ్రహమును చేసుకోకూడదు. క్రైస్తవులు పూజిస్తున్న విగ్రహాలు 3 అంటండి. మొదటి విగ్రహము నా బాహుబలమే నా దేవుడు, 2వది నా కడిపే నా దేవుడు, 3వది ఏంటంటే ధనాపేక్ష. ఈ 3 కూడా క్రైస్తవులు కలిగి ఉన్నారు. ఇలా కలిగి ఉండి కూడా వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు, వీళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు అనుకోవడం అనేది మనల్ని మనం మోసం చేసుకున్నట్లే అని కూడా మనం తెలుసుకున్నాం. ముందుగా వాళ్ళ సంగతి పక్కన పెట్టేసి ఇటువంటి ఈ 3 విగ్రహాలు మళ్ళా ఉండకుండా తీసేసుకోవాలని కూడా నేర్చుకున్నాం. సిద్ధాంతపరమైన 3వ ఆజ్ఞ దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదంటండి. దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. సిద్ధాంతపరమైన ఆజ్ఞలో 4వది విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలను. యేసుక్రీస్తు వారు కూడా ఆచరించాడు. యేసుక్రీస్తు వారు 10 ఆజ్ఞలు కూడా నెరవేర్చాడు. కాబట్టి ఈ ఆజ్ఞలన్నీ కూడా మనం పాత నిబంధనలో ఉన్నాయి, మన సంబంధం లేదు అనుకోకుండా ఈ ఆజ్ఞలన్నీ కూడా నెరవేర్చాలి. ఈ ఆజ్ఞలన్నీ ఎక్కడున్నాయంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న మాటలో నిక్షిప్తమై ఉన్నాయి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తే ధర్మశాస్త్రాన్ని కూడా మనందరం కూడా నెరవేర్చినట్లే. ఖచ్చితంగా ధర్మశాస్త్రం యేసుక్రీస్తు వారు నెరవేర్చారు, మనం కూడా ఖచ్చితంగా నెరవేర్చాలి. పౌలు గారు కూడా ఇదే మాటలు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఈ రోజు ఈ మాటలు ఇంత లోతైన విషయాలు మనం నేర్చుకున్నందుకు నాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఈ మాటలన్నీ మన హృదయంలో భద్రపరుచుకొని మన జీవితకాలం అంతా ఈ మాటల ద్వారా మనం ఇంకా ఎక్కువగా దేవుని జ్ఞానాన్ని నేర్చుకునే అవకాశాలు, ఆలోచించే జ్ఞానం మనం పొందుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ మాటలు ముగిస్తానని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నన్ను ఇప్పటి వరకు నాయన పొరుగు వారిని ప్రేమించటం అంటే ఎలా, అసలు ప్రేమించడం అంటే ఎలా అనేది కూడా లోతైన విషయాల్లో ఈరోజు నేర్చుకున్నాను తండ్రి. ఇదిగో నాయన ప్రాణం పెట్టి నీ కుమారుడు పొరుగు వారిని ప్రేమించిన విధానాన్ని మేము చూసాం తండ్రి. పొరుగు వారిని రాబట్టడానికి, మేము సహాయం చేయడానికి, ప్రాణం పెట్టడానికి బద్దులమై ఉన్నామని కూడా మీరు నేర్పించారు నాయన. అటు విధంగా నాయన మా భక్తి విధానం తండ్రి పొరుగు వారిని ప్రేమించే విధంగా, పొరుగు వారి గురించి నాయన మేము శ్రమపడే వారంగా, పొరుగు వారి గురించి నాయన మా ధనాన్ని వెచ్చించే వారంగా మేము ఉండాలని, 10 ఆజ్ఞలు కూడా మేము పాటించాలని, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలన్న ఆజ్ఞ ఒక్కటి కూడా అందులో ఇమిడి ఉన్నదని కూడా మేము నేర్చుకున్నాం తండ్రి. కాబట్టి 10 ఆజ్ఞలు నెరవేర్చాలి అంటే పొరుగు వారిని ప్రేమిస్తే అందులో 10 ఆజ్ఞలు కూడా ఇమిడి ఉన్నాయని కూడా మేము నేర్చుకున్నాం తండ్రి. అటు రీతిగా మేము అందరము కూడా ఈ ఆజ్ఞలు పాటిస్తూ
మరి నాయన విశ్రాంతి దినం ఖచ్చితంగా కూడుకునటం అసలు మానేస్తే ఎంత నాయన నీకు బాధ, ఎంత మాకు ప్రమాదమో కూడా మేము తెలుసుకున్నాం తండ్రి. అటు రీతిగా మేము నాయన మమ్మల్ని మేము నాయన ఎక్కువగా నాయన నీ ముందు కనపరుచుకోవటానికి, ప్రతి ఆదివారం నీ సన్నిధిలో కూడుకోవటానికి, ఏదైనా పాపం చేస్తే నాయన మళ్ళీ సరి చేసుకుని నీరు నిలబడే అవకాశం ప్రతి ఆదివారం వచ్చి నీ క్రమంలో ఉన్నవారికే నాయన అటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటు రీతిగా మేమందరం కూడా సమకూడి మీ కొరకు ఆయన ముందుకు సాగే భాగ్యం దయచేయమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చుంటే కొంచెం అడ్జస్ట్ అయితే వడ్డించేస్తాం. మన ఆదాము హేమలత మీకోసం వంటలు రెడీ చేసుకొచ్చారు. అందరూ తిని వెళ్ళండి.